నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు మహారాజా క్రియేషన్స్ నెల్లూరు. సో ఎపిసోడ్ నంబర్ 2 అన్నమాట. సో తమ్ముడు నమస్తే. నమస్తే. మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం? ఈ షెడ్ లొకేషన్ ఎక్కడ బ్రో? ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్స్, డీజీపీ బ్యాక్ సైడ్ బ్రో. డీజీపీ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్. డీజీపీ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్. ఇది మనకి అనదర్ వర్క్ షెడ్. ఓకే, ఇంకొక వర్క్ షాప్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తారు అనమాట. నేను రేర్ కెమెరా ద్వారా మీకు ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను. అట్లనే మన తమ్ముడు తేజ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చిన్న వ్లాగ్ అనమాట, లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. బాగున్నారా? యా. సో చెప్పాలి, మనకి ఇక్కడ టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తారు, ఏ హైట్ లో విగ్రహాలు ఉన్నాయి బ్రో? టోటల్ ఇక్కడ 10 మోడల్స్ బ్రో. 10 కాన్సెప్ట్స్, 10 కాన్సెప్ట్ డిఫరెన్స్. ఓకే, హైట్ 15 ఫీట్ to 20 ఫీట్ దాకా. ఓకే, 15 to 20 ఫీట్. సో ఫస్ట్ విగ్రహం చూసుకొని చెప్పాలి భయ్య, ఏం కాన్సెప్ట్ ఇది? మన బాలాజీ కాన్సెప్ట్ బ్రో. ఓకే, తిరుమల బాలాజీ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ అందరు ఒకసారి గోవిందా గోవిందని కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇది పక్కన మనకు అన్నమయ్య. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు అన్నమయ్య, అదే విధంగా వినాయకుడు వచ్చేసి మనకు బాలాజీ రూపంలో దర్శనమిస్తున్నాడు. పైన బొట్టు కూడా చూసుకోవచ్చు. నైస్. సెకండ్ మరి ఇక్కడ ఇది మనకి శివుడు కాన్సెప్ట్ బ్రో. ఓకే, ఇది స్కెచ్. ఇది మనకి అరుణాచలం థీమ్ అన్నమాట. వావ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు తిరువనమలై, మన అరుణాచలం కాన్సెప్ట్. స్వామి వారి లెఫ్ట్ హ్యాండ్ లో ఇక్కడ జింక వస్తుంది. వావ్. సో అక్కడ చూసుకోవచ్చు, ఆ పొజిషన్ లో జింక వస్తుంది అనమాట. సో స్వామి వారు వచ్చేసి మంచిగా ఒరిగి కూర్చొని ఉన్నాడు. ఇది మనకి 15 ఫీట్ వస్తుంది బ్రో. 15 ఫీట్. బ్యూటిఫుల్. సో స్వామి వారి జటా కూడా చూసుకోవచ్చు అక్కడ. అండ్ పైన వచ్చేసి మనకు గంగాదేవి కూడా వస్తుంది. నైస్. సో నెక్స్ట్ ఇక్కడ ఇదేం కాన్సెప్ట్? ఇది మనకు శివకేశవ కాన్సెప్ట్ బ్రో. శివకేశవ. ఓకే, అంటే ఎట్లయితే అర్ధనారీశ్వరు ఉంటారో అట్లా ఇది హరిహర. ఓకే, హరిహర కాన్సెప్ట్ అన్నమాట. సో స్వామివారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి, అండ్ ఇటు వచ్చేసి మనకు శివుడు. వావ్. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి. ఓకే, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి శివుడు. ఓకే, సో పైన కూడా చూసుకోవచ్చు, జటా కూడా చూసుకోవచ్చు. ఒక సైడ్ సింపుల్గా ఉంది, ఒక సైడ్ అయితే మనకు జటా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి వాహనం గరుడ, అండ్ అదే విధంగా స్వామివారు మన హరహర మహాదేవ శంభో శంకర మన నంది వాహనం. సో చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా. సో మీకు పెద్ద విగ్రహాలు కావాలంటే ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన మహారాజా క్రియేషన్స్ నెల్లూరుకి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ఉంది. చెప్పాలా భయ్య, ఎన్ని తలలు ఉన్నాయి స్వామివారికి? ఇక్కడ స్వామివారికి మొత్తం 5 హెడ్స్ బ్రో. ఇంకా పైన ఇంకో హెడ్ రావాలా. ఓ, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద త్రిమూర్తిలే కనిపిస్తుంది, బట్ త్రిమూర్తి పైన కూడా ఒక తల, ఆ తల పైన ఇంకొక తల వస్తుందంట. సో టోటల్ ఎంత ఉంటుంది హైట్? టోటల్ 17 ఫీట్ వస్తుంది బ్రో. 17 ఫీట్ హైట్. ఇది కూడా మన శివుని కాన్సెప్ట్ అన్నమాట. చూసుకోవచ్చు, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఫేసెస్, అదే విధంగా స్వామివారి పైన కూడా 2 ఫేసెస్. సో చాలా బాగుంది కాన్సెప్ట్. ఐ థింక్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్కడ చూడండి ఇట్లాంటి కాన్సెప్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. యా. సో నెక్స్ట్ ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు అండ్ శ్రీరాముడు అవతారం ఇది. సో ఏంది మరి చేయిలో ఏమొస్తుంది ఇక్కడ? ధనుసు. సో చేయిలో వచ్చేసి మనకు ధనుసు వస్తుందంట, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ వస్తుంది, సూర్యకిరణాలు. ఓకే, సో వెనకాల వచ్చేసి మనకు సూర్య ప్రభావాలు. అండ్ ఇక్కడ కూడా మనకైతే హంసల. ఓకే, సో సిట్టింగ్ పొజిషన్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు హంసలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకొక వినాయకుడు ఇక్కడ పెద్ద పాము అవుతుంది అనమాట. మరి విష్ణు రూపమా? విఠల. ఓకే, సో మన పాండురంగ స్వామి అవతారం అన్నమాట. సిట్టింగ్ పొజిషన్ పాండురంగడు. ఓకే, సో సిట్టింగ్ పొజిషన్ లో పాండురంగ స్వామి మన విఠోబా. సో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వర్క్షాప్ లో విఠల మహారాజ్ రూపంలో కూడా వినాయకుని తయారు చేస్తారు. సో మన మహారాజా క్రియేషన్స్ లో కూడా ఈ స్వరూపంలో అయితే మనకు భయ వాళ్ళు విగ్రహం చేస్తారు. నెక్స్ట్ చెప్పాలి భయ, ఇక్కడ పెద్ద ముసలి ఉన్నది మన క్రొకడైల్. ఇది మనకి గజేంద్ర మోక్షం కాన్సెప్ట్. గజేంద్ర మోక్షం. విష్ణుమూర్తి గజేంద్ర మోక్షం ఉంది కదా. ఓకే, ఎలిఫెంట్ రక్షించడానికి. ఓకే, ఆ కాన్సెప్ట్ అన్నమాట. స్మాల్ ఎలిఫెంట్, బిగ్ క్రొకడైల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు క్రొకడైల్. ఒక్కసారి వైడ్ యాంగిల్ లో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్. సో విష్ణుమూర్తి కాన్సెప్ట్ అన్నమాట. ఎంత ఉంటుంది భయ హైట్? ఇది మనకి 16 వస్తుంది బ్రో. 16 ఫీట్. ఇది కూడా మీ కాన్సెప్టేనా? ఇవన్నీ మన ఓన్ కాన్సెప్ట్. మరి ఇది ఎట్లా డైతో చేసారా, ఎట్లా ఇది? మొత్తం హ్యాండ్ మేడ్ బ్రో. మొత్తం హ్యాండ్ తోనే, డై ఏం లేదు. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఏవైతే మీరు చూసారో అన్ని హ్యాండ్ మేడ్ అనమాట. ఏది కూడా డైతో చేయలేదు. ఇక్కడ వచ్చేసి మన గరుడ పక్షి, మన నంది, అదే విధంగా ఇక్కడ పాము, అంతా హ్యాండ్ మేడే. ఓకే, మొత్తం హ్యాండ్ మేడ్. ఇంకొక స్పెషల్ విగ్రహం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినాం కదా. పెద్ద వినాయకుడు తీసుకుంటే 3 చిన్న వినాయకులు ఫ్రీ. అదే విధంగా ఇక్కడ పెద్ద వినాయకునితో పాటు 2 చిన్న వినాయకులు వస్తున్నాయన్నమాట. ఒక విధంగా చెప్పాలనుకుంటే శుభ్ లాప్ టైప్ అనమాట. సో స్వామి వారి తొడ పైన
లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మన బాల్ గణేష్ సో శుభ్ లాభ్. సో ఈ కాన్సెప్ట్ ఇది కూడా ముంబైలో బాగా ట్రెండ్ అయిన ఉండే. సో ఈ డిజైన్లు అయితే మన తేజాబాయ్ అయితే చేపిస్తుంది. ఇది 26 మోడల్. ఇది ముంబైలో కూడా ఇంకా రెడీ చేయాలి. ముంబైలో కూడా ఇంకా రివీల్ కాలేదు. నైస్. సో ఒక్కసారి వైడ్ యాంగిల్ లో చూసుకుందాం. సో చెప్పాలి తమ్ముడు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ 15 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారంటారు కదా, ఇంతకుముందు ఇంత పెద్ద విగ్రహాలు చేసిరా? ఇది ఫస్ట్ టైమా? లేదు బ్రో, ఇది మనం 5 years చేస్తా ఉన్నాము, బట్ 1-2 hours చేస్తా ఉన్నాము. ఓకే. లాస్ట్ టైం 20 feet మనకి లంబోదర నెల్లూరు టాప్ అది కూడా రెడీ చేసాము. ఈ ఇయర్ 10 models చేస్తున్నాం. 10 models 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, నైస్. సో ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచిగా అనిపించింది. ఒకసారి విజిట్ చేయి చూడండి ఖచ్చితంగా. ఓకే, యా. సో తమ్ముడు ఏమంటున్నా అంటే, ఓన్లీ వీడియో చూడడం కంటే, ఫోన్లో మాట్లాడడం కంటే మీరు పర్సనల్గా విజిట్ చేసి వీళ్ళ అవుట్పుట్ చూడండి అని అంటుండు. సో వన్స్ అగైన్ జబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై హింద్, జై భారత్.